వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేవంత్ రెడ్డికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ యుద్ధం మొదలయ్యింది. సో ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క రాష్ట్రాలు దేశానికి అండగా నిలవాలి. సో అందుట్లో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందలకేశారు. సో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలు కూడా ప్రతి ఒక్కరు తమ నెల జీతాన్ని భారత్ ఆర్మీకి, త్రివిధ దళానికి సమర్పించాలని చెప్పేసి కూడా చెప్పడం. దాంతో పాటు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నాయకులు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా దానికి స్వచ్ఛందంగా సాయం చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు యూత్ ని కావచ్చు, దేశాన్ని ఉద్దేశించి 2-3 మాటలు మాట్లాడటం అనేది జరిగింది. నిజంగా ఒక దమ్మున్న సీఎం గా రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో మోదీ గారు మీ వెంట మేమున్నాం. తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ఉన్నారు. అవసరమైతే POKని కూడా స్వాధీనం చేసుకోండి. పాకిస్తాన్ ని ప్రపంచ పటంలో లేకుండా చేయడమే మన లక్ష్యం అంటూ కూడా ఒక యువతకి, అలాగే కేంద్రానికి ఒక ధైర్యం ఇచ్చే మాటలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే రీసెంట్ గా ఎవరైతే అమరవీరులు ఉన్నారో వారికి సంబంధించి ర్యాలీ కూడా తీయడం అనేది జరిగింది. సో ఆ రోజు కూడా ఇలాంటి యుద్ధ సమయంలో మేము మీ వెనుక ఉన్నాము, అవసరమైతే మాకే పిలుపునిచ్చినా కూడా మేము మా వంతు కృషి కూడా చేసాం, ఉడిది భక్తి సాయం ఏదైనా సరే మేము యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే పాకిస్తాన్ అనేది చిన్న దేశం. మనం తలుచుకుంటే ఒక్క రోజు టైం కేటాయించినా కూడా పాకిస్తానీ నామరూపాల్లో లేకుండా చేయొచ్చు. అలాగే ఎవరైతే ఇండియా అంటే తెలంగాణలో ఉండి పాకిస్తాన్ భజన చేసేటోళ్ళకు కూడా స్టేట్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఉంటే ఉండండి, లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోండి. అలాగే ఇక్కడ ఉండేసి మాత్రం పాకిస్తాన్ కి సపోర్ట్ చేసుకుంటూ పోస్టులు పెడితే మాత్రం ఊకునేది లేదు, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం. అలాగే ఏ సీఎం చేయలేనటువంటి ర్యాలీని మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారికి దేశభక్తి అంటే దేశం మీద ఎంత ప్రేమ ఉందనేది ఒక్క మాటలో చూపించుకోవడం అనేది జరిగింది. సో హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా రెస్పాన్స్ అవుతున్నారు. ఇతర ఉద్యోగ సంఘాలు కూడా రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.